హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్పొరేషన్స్ కి ఈ రోజు ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే తిరుపతి మేయర్ ఎలక్షన్స్ లో కావచ్చు, వైజాగ్ మేయర్ ఎలక్షన్స్ లో కావచ్చు, అలాగే పల్నాడులో పలు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కావచ్చు, కూటమి ప్రభుత్వం దారుణంగా బిహేవ్ చేయటమే కాదు, ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా కిడ్నాప్లు చేసి ఎక్కడెక్కడో దాచి వాళ్ళని భయపెట్టి కొట్టి భయభ్రాంతులు చేసి కిడ్నాప్లు చేసి మరీ గెలవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా కొన్ని కార్పొరేషన్స్ కి ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్స్ ఏంటంటే విశాఖకి మొత్తం 98, వైఎస్ఆర్సీపీ 58 మంది ఉన్నారు, టీడీపీ 29 మంది ఉన్నారు, ఖాళీలు 1 ఉంది, ఇతరులు 10 మంది ఉన్నారు. అదేవిధంగా గుంటూరుకి మొత్తంగా 57 మొత్తం వార్డు ఉండగా అందులో వైఎస్ఆర్సీపీకి 45 ఉన్నాయి. అదేవిధంగా టీడీపీకి 11 మెంబర్స్ ఉన్నారు, ఖాళీ 1 ఉంది. కుప్పంకి 25 మొత్తం వార్డులు ఉండగా అందులో 18 వైఎస్ఆర్సీపీ సొంతం ఉంది. అదేవిధంగా 6 వచ్చేసి టీడీపీ వాళ్ళే ఉన్నాయి, 1 ఖాళీగా ఉంది. పాలకొండలో 20 వార్డులు ఉన్నాయి. మొత్తం 20 వార్డులో 17 వార్డులు వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి, ఇంకా 3 టీడీపీకి ఉన్నాయి. తుని తీసుకున్నట్లయితే 30 వార్డులు ఉన్నాయి. అందులో 28 వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నాయి. టీడీపీకి అసలు తునిలో ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం తుని వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు పట్టించుకోవట్లేదు. అంత ఘోరంగా ఉంది తునిలో ఆయన పరిస్థితి. తాడపత్రి, మీకు తెలుసు, తాడపత్రి కాన్స్టిట్యున్సీలో మొత్తం 36 ఉన్నాయి వార్డులు. అందులో 36లో 16 వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సొంతంగా ఉన్నాయి, 18 వచ్చేసి టీడీపీకి ఉంది. తాడిపత్రి 1 టీడీపీ ఫేవర్ గా ఉంది. అదేవిధంగా మాచర్ల మొత్తం 31 ఉన్నాయి. అందులో 31 వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్ గా ఉన్నాయి. అసలు వేరే వాళ్ళు అక్కడ టచ్ చేయడానికే లేదు. అయితే పల్నాడులోనే ఈ రాద్ధాంతం ఎక్కువ జరుగుతుంది. పల్నాడులో ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ సంబంధించినటువంటి వార్డులో ఉన్నటువంటి వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం సాయశక్తులా ప్రయత్నించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఒక రేంజ్ లో కష్టపడుతూ ఉంది కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు కూడా గతంలో పల్నాడులో 4-5 సార్లు వాయిదా పడటం జరిగింది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న గొడవల రీత్యా, కిడ్నాపుల రీత్యా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎత్తుకెళ్లి దాచేసి భయపెట్టి కొట్టే దిశగా వీళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా 2-3 సార్లు ఇప్పటికే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ దానికి టైం ఫిక్స్ అయింది. చూద్దాం ఏమవుతుందో. వైఎస్ఆర్సీపీ అన్ని ప్లేసుల్లో ఆధిక్యత ఉంది. ఎందుకంటే వాళ్ళ కార్పొరేటర్స్, వాళ్ళ వార్డ్ మెంబర్స్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ గెలవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఎంత దాడి చేసి వీటిని లాక్కుంటుందో చూడండి. ఎందుకంటే తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ లో భయంకరంగా బస్సుల అద్దాలు పగలగొట్టి మరి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అదేవిధంగా వైజాగ్ లో చూసుకున్నట్లయితే వైజాగ్ లో వాళ్ళందరినీ ముందుగానే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ లో పెడితే ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ భయపెట్టి వాళ్ళకి ప్రలోభపరిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ముడ్లు కడిగి మరీ ఓట్లు వేయించుకున్న పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఈ రోజు ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణాల మధ్య ఎలక్షన్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ కూడా ప్రతి పార్టీకి. ఎందుకంటే గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే టాప్ స్థాయిలో బలంగా ఉంటుంది, లేదంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీన్ని బుర్రలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం దాష్టికాలకి, దౌర్జన్యాలకి, దారుణాలకి, కిడ్నాప్లకి పాల్పడుతుంది. చూద్దాం ఏమవుతుందో ఈ రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.